సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా షష్ఠి ఉత్సవాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. రేపు స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారుగా 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆల్రెడీ ముస్తాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో ఇటు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, అదే ఇక్కడ స్వామివారికి ఏ పూజలు కూడా అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ షష్ఠి సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఏ అభిషేకాలు నిర్వర్తిస్తారు, అలాగే ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉంది స్వామివారికి? స్వామివారి పూర్వం ఇక్కడ ఒక అరణ్యం కింద ఉండేదమ్మా. ఒక చోట పుట్ట బయలుదేరింది. ఆ పుట్ట మీద కార్తీక పౌర్ణమి వెళ్ళిన పాడ్యన్నాడు ఒక సర్పం, పెద్ద సర్పం వచ్చేసి చుట్టపెట్టి కూర్చుండేది. ప్రజలు చూడటం తప్ప కానీ ఎవరు ఏమీ దాన్ని జోలికి వెళ్ళలేదు. విష సర్పం అని ఒక సంవత్సరం అలాగా ఉంది. కార్తీక పౌర్ణమి వెళ్ళిన పాడ్యన్నాడు వచ్చింది. మార్గశిర్ష పౌర్ణమి దాకా ఉండేది ఇక్కడ. అలాగా ప్రతి సంవత్సరం అలా 2-3 సంవత్సరాలు వచ్చినది. 3వ సంవత్సరం ఇక దేవతాపం అని చెప్పి ఊళ్ళో ఒక పెద్ద ఆయన భజనలు అవి చేసేవారు, బాదరాల రాజీ అని. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా సర్పం వస్తుంది, ప్రతి సంవత్సరం చూస్తున్నాం కానీ ఎవరు వెళ్ళలేదు, ఈ సంవత్సరం శుభ్రం చేసి పుట్ట చుట్టూ శుభ్రం చేసి స్వామివారి ఊరేగించుదాం అని చెప్పి కుతూహలం పెడితే ఆ పుట్ట చుట్టూ శుభ్రం చేసి స్వామిని బండి ఊరేగిస్తామమ్మా, ఊరేగించి వచ్చిన ధాన్యం బియ్యంతో సంతానం పెడతామని చెప్పి స్వామికి దండం పెట్టుకొని ఆ సర్పాన్ని, నిజ సర్పాన్ని దండం పెట్టుకుని ఆ సర్పాన్ని తీసుకొచ్చి బండి మీద పెట్టినాడు. అది ఊరంతా తిప్పి ఒక 2 బండ్లు ధాన్యం వచ్చింది. ఆ బియ్యంతో సంతానం చేయటం మొదలెట్టారు. ప్రతి సంవత్సరం మొదటి చేస్తూ ఉండేవారు. అలా శుభ్రం చేస్తూ ఉండగా 3వ సంవత్సరంలో స్వామివారి పాదాలు కనపడ్డాయి పుట్టలోను. వెంటనే ఓపెన్ చేయగానే అందులో స్వామివారి వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. అది ఎక్కడ స్థానం ఉందో అక్కడ ఆ పుట్ట దగ్గరే స్వామిని పెట్టేసి ప్రతిష్ఠ చేసేసారు. పుట్టలో పెట్టేసి గుడి కట్టారు. 1910లో గుడి కట్టారు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది వచ్చి తీర్థానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ఏ అభిషేకాలు నిర్వర్తిస్తుంటారు? ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి, పెళ్ళి అవ్వని వాళ్ళకి, కుజ దోషం ఉన్న వాళ్ళకి, రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకి అభిషేకాలు పూజలు చేస్తామమ్మా. తర్వాత ఇక్కడ నాగుల చీర అని కడతారు స్వామివారికి. పిల్లలు లేని వాళ్ళకి నాగుల కండువాలు ఇస్తారు. చీరలు కట్టుకుని వెనకాల గుడి వెనకాల పడుకుంటారు. కళ్ళలో ఉయ్యాలు కానీ పిల్లాడు కానీ వస్తే వాళ్ళకి మళ్ళీ సంవత్సరానికి ఆ పిల్లలతోటి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా అలాగా చాలా మంది వస్తూ ఉంటారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, బంధాలతో అభిషేకాలు ఇచ్చాను. మనతో పాటు ఆలయ ట్రస్ట్ కమిటీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవడం సుమారు ఎంతమంది రావచ్చు అన్నారు షష్ఠికి? సుమారుగా ఈ షష్ఠి ఉత్సవం ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభమయ్యి వచ్చే నెల 9వ తారీఖు వరకు ఈ షష్ఠి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ 25వ తారీఖు సాయంత్రం 7:20 స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం నుంచి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ షష్ఠి అక్కడి నుంచి బిగినవుతూ భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే 26వ తారీఖు ఉదయం 10 గంటల నుండి ఇక్కడ సమీపాన ఉన్న హై స్కూల్ గ్రౌండ్ నందు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దానికి సుమారుగా 25,000 నుంచి 30,000 మంది భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అలాగే ఆ రోజు సాయంత్రం అత్తిలి పట్టణం అంతా కూడా స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. అందులో సన్నాయి మేళాలు, బేతాళ డ్యాన్సులు, గరగ నృత్యాలు, ఇలాగా గ్రామానికి సంబంధించి భక్తులందరూ వీక్షించడానికి ఉత్సవ కమిటీ వారు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఊరేగింపు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి దర్శన కార్యక్రమాలు భక్తులకి మన కమిటీ వారు కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి సుమారు
50,000 పైబడి భక్తులందరికీ కూడా స్థానిక పోలీసు వారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి భద్రత కల్పిస్తూ వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఈ ఉత్సవ కమిటీ వారు సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా అద్భుతంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మన స్టేజ్ పై నిర్వహిస్తూ, అలాగే సాయంత్రం కూడా నాట్యాలు, నృత్యాలు, అలాగే సంగీత విభావరి ఇలాగా ప్రజలందరికీ కూడా 26వ తారీఖున స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ నెల 25వ తారీఖు రాత్రి 7:30 నుంచి కళ్యాణం మొదలయ్యి వచ్చే నెల 9వ తారీఖు వరకు కూడా అయితే ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని షష్ఠి కమిటీ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ఏదైతే సంతానం లేని వారు ఇక్కడ స్వామివారు దర్శించుకోవడం ద్వారా కూడా సంతానం కలుగుతుందని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, అత్తిలి.